రెచ్చిపోయారు. ఒక అట్టహాసంగా జరిగేటువంటి ఆ ఈవెంట్లో సుమారుగా కాల్పులు జరిపి 12 మంది మరణాలకు కారణమయ్యారు. గ్వానాజువాటో అనేటువంటి ఒక దగ్గర బాప్టిస్ట్ చర్చ్లో బాప్టిస్ట్ వేడుకల్లో ముష్కర్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే గన్స్తో వచ్చి కాల్పులు జరపడంతో సుమారుగా 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరొక 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ ఏడాదిలో గ్వాజువాటోలో సుమారుగా 1435 హత్యలైనట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. గ్వాజువాటోలో ఒక్కసారిగా ఒక దుండగుడు కాల్పులు తెరలేపడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి ఈ ఘటనలో 12 మంది మరణించినట్టు తెలుస్తోంది. సెయింట్ జాన్ బాప్టిస్ట్ when the shooting began, అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ డాన్సులు వేస్తూ ఉన్నారు, ఆటలాడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, అందరూ సరదాగా గడుపుతూ ఉన్నారు. అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అంతలోనే ఒక్కసారిగా అక్కడ గన్ ఫైరింగ్ మొదలైంది. సో అది సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ సెలబ్రేషన్స్ వేడుకల్లో ఒక్కసారిగా ఈ గన్ ఫైరింగ్ జరగడంతో సుమారుగా 12 మంది మరణించారు. సో ఇరాపువాటో ఆఫీషియల్ రోడాల్ఫ్ జొమైజ్ కూడా దీన్ని ధృవీకరించారు. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత ఆ ప్రాంతంలో కలిచివేస్తోంది. సో గత నెలలో కూడా ఇదే రకమైనటువంటి కాల్పుల నేపథ్యంలో 7 మరణించినట్టు తెలుస్తోంది. సో అది కూడా క్యాథలిక్ చర్చ్ అది. సో గ్వాజువాటో నార్త్ వెస్ట్ ఆఫ్ మెక్సికన్ సిటీ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద కంట్రీస్ మోస్ట్ వాయిలెంట్ స్టేట్స్. ఇక్కడ గ్వాజువాటోలో సుమారుగా 1435 హత్యలయ్యాయి ఒక నెలలోనే అని అంటే కనుక, ఒక ఏడాదిలోనే అంటే కనుక అక్కడ ఏ స్థాయిలో హత్యలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. చాలా తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగులుస్తూ ఉన్నాయి ప్రతిసారి కూడా. ఒకసారి ఆ డిస్టర్బింగ్ విజువల్స్ ని అందరికి ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఉన్నారు, ఒక్కసారిగా అందరికి భయభ్రాంతికి గురవుతున్నారు. గన్ శబ్దాలు, ఆ ఫైరింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఒక రిలీజియస్ ఈవెంట్ ఒక్కసారిగా ట్రాజిక్ ఇన్సిడెంట్ గా మారిపోయింది మెక్సికోలో. సో మెక్సికో ఇరుపెచో సిటీలో గ్వాజువాటోలోని ఒక ద జాన్ బాప్టిస్ట్ సందా అక్కడ సెలబ్రేషన్స్ లో భాగంగా కొన్ని వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. అందరూ పాటలు పాడుతూ ఉన్నారు, డాన్సులు చేస్తున్నారు, డీజే మూతలు వినిపిస్తూ ఉన్నాయి. అట్టహాసంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నారు. అందరూ కూడా చిందులు వేస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా ఒక వ్యక్తి ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ ఫైరింగ్ లో సుమారుగా 12 మంది మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఒక్కసారిగా ఈ ఘటన అక్కడి ప్రాంతాన్ని కలిసివేసింది. సో సుమారుగా ఒక ఏడాదిలోనే 1435 హత్యలు అక్కడ జరిగాయని చెప్తున్నారు. గత నెలలో కూడా ఇటువంటిదో ఘటన జరిగి సుమారుగా 7 మరణించినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. రిలీజియస్ ఈవెంట్ tragic in Mexico's Irapuato city. One gunman opened a fire during a celebration, killing 12 people and leaving at least 20 injured. మెక్సికో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాపువాటో సిటీలో ఈ ఘటన చోటు చేసుకుని ఒకసారి అక్కడ సెలబ్రేషన్స్ లో ఒక వ్యక్తి గన్ ఫైరింగ్ మొదలు పెట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. సుమారుగా ఈ గన్ ఫైరింగ్ లో 12 మంది మరణిస్తే 20 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలు. అక్కడ చూడండి ఒకసారి విజువల్స్ లో మీరు గమనిస్తుండే విజువల్స్ గమనించండి. ఆ విజువల్స్ లో పెద్ద ఎత్తున ఫస్ట్ బాక్స్ లో ఒకసారి పీసీలో ఫుల్ గా ప్లే చేయండి. అప్పటి వరకు అంతా వాళ్ళు చిందులేస్తున్నారు, ఆడి పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేషన్ లో పూర్తిగా మునిగిపోయారు. కానీ అంతలోనే ఒక్కసారిగా అక్కడున్న ఒక వ్యక్తి కాల్పులు జరపడం ఇక్కడ విజువల్ గమనించండి. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో అందరూ కూడా ఒక డ్రింక్స్ తీసుకుంటున్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు. అంతలోనే ఒక్కసారిగా ఒక వ్యక్తి, అందులో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తి గన్ ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే అంతలోనే అందరూ కూడా భయభ్రాంతలకు గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తేరుకునే లోపే 12 మంది మరణించారు. 12 మంది ఒక్కసారిగా ఈ గన్ ఫైరింగ్ లో చూడండి. ఒక్కసారిగా అక్కడ గన్ ఫైరింగ్ జరిగినటువంటి ఆ కొన్ని క్షణాల వరకు కూడా అందరూ కూడా డాన్సులు చేయడం, చిందులేయడం చూస్తున్నాం. కానీ ఒక్కసారిగా అక్కడ వ్యక్తి గన్ ఫైరింగ్ ఓపెన్ చేయడంతోనే అంతా ఒక్కసారిగా భయభ్రాంతకు గురైపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. 12 మంది మరణించారు ఈ ఘటనలో. సో ఇది ఏకంగా అక్కడి అధికారులు కూడా ధృవీకరించారు. పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్ గా మారింది సిటీ. గ్వాజువాటో అంటేనే పెద్ద ఎత్తున ఒక క్రైమ్స్ కి హెడ్ స్పాట్ గా మారిపోయింది, క్రైమ్ స్పాట్ గా మారిపోయిందని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. రొడాల్ఫ్ జొమైజ్ ఇరాపువాటో సంబంధించినటువంటి అక్కడి పోలీస్ ఉన్నతాధికారి
చాలా క్లియర్గా కన్ఫర్మ్ చేస్తున్నారు ఆయన. డెత్ టోల్ సో ప్రస్తుతానికి ఇప్పటివరకు 12 మంది మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. దాంట్లో 17 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల అబ్బాయి, 8 ఏళ్ల అబ్బాయి, 17 ఏళ్ల అమ్మాయి, మరొక 8 ఏళ్ల అబ్బాయి, మొత్తం మీద ఒక చిన్నారులు కూడా సుమారుగా మరణించిన వాళ్ళలో 4 చిన్నారులున్నట్టుగా తెలుస్తోంది. సో చిన్నారులు టార్గెట్గా ఈ దాడులు జరిగాయి ఏంటంటే కొంత ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతానికైతే ఇదొకటే కాదు, గతంలో కూడా ఒక వారం రోజుల క్రితం వరకు కూడా అక్కడ ఇదే రకంగా కాల్పులు జరిగాయి. This is the second such incident in the state in the recent weeks. Last month, 7 people were killed in a shooting at a party organized by Catholic Church in San Bartolo de Bobrias, also in Gaziantep. సో గాజియాన్టెప్లో గతంలో కూడా వారం రోజుల క్రితం ఒక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా సుమారుగా 6 మరణించినట్టు తెలుస్తోంది. 7 మరణించారు. అక్కడ ఒక ఈ రకంగానే కాల్పులు జరిగాయి. అంటే కేవలం చర్చల వేదికగా ఈ కాల్పులు జరుగుతున్నాయా, అక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరు అనేది మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఏదేమైనా అక్కడ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అక్కడ సంబరాలు కాస్త ఒక్కసారిగా కన్నీళ్లుగా మారిపోయాయి. సో ప్రస్తుతానికి ఈ విషయంలో మెక్సికన్ గవర్నమెంట్, మెక్సికన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మెక్సికో సిటీ గ్వాజాన్వాటాలో ఈ ప్రమాదం జరిగింది. జాన్ బాప్టిస్ట్ దగ్గర సెలబ్రేషన్ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడికి ఒక చేతిలో గన్ పట్టుకుని ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది మరణించారు. దాంట్లో 4 చిన్నారులు ఉన్నారు. సో వారంతా కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యాయి. గతంలో కూడా డిబోబ్రిస్ అనేటువంటి ఒక ప్రాంతంలో కూడా ఇటువంటి విధంగానే జరిగింది. అక్కడ కూడా ఒక చర్చ్లోనే ఈ రకంగా కాల్పులు జరిగాయి. అక్కడ కేవలం ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్లోనే కాల్పులు జరుగుతున్నాయా, లేదంటే రిలీజియస్ హోలీ ప్లేసెస్లోనే టార్గెట్గా ఈ కాల్పులు జరుపుతున్నారా ఏందో తెలియదు. కానీ మొత్తం మీద ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఒక ఏడాదిలోనే సుమారుగా 1435 మంది, సుమారుగా 1500 మంది మరణించినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ వరుస ఘటనలు మెక్సికో ప్రాంతాన్ని పెద్ద ఎత్తున ఆందోళన గురి చేస్తున్నాయి. రైట్, మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. పెట్రిషా, ఏంటి అసలు మెక్సికోలో ఏం జరిగింది, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? వెన్ యూ గో విత్ ద న్యూస్ వెబ్సైట్స్ లేకపోతే ఇంటర్నేషనల్ కథనాల పేరుకి అసలు ఈ ఘటన పైన ఎటువంటి క్లారిటీ వస్తుంది? మెక్సికోలో రెచ్చిపోయిన దుండిగలు ఒకవైపు చాలా దుండగలు అందరు కూడా వెంటనే ఓపెన్ ఫైరింగ్ చేయడం అయితే జరిగింది. బాప్టిస్ట్ చర్చ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లో దాదాపు 12 మెంబర్స్ వరకు చనిపోయారు, 20 మెంబర్స్ వరకు ఇంజర్ అయ్యారు. అదే కాకుండా గత 1 year నుంచి క్రాస్ చెక్ చూస్తుంటే కూడా 1435 మర్డర్స్ అయితే రికార్డ్ అయిన పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు మెక్సికోలో ఇటువంటి ఘటనలు జరిగినాయి. ఒకవైపు ఇదంతా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి వేస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. అసలు ఈ గన్ ఫైరింగ్ అనేది కూడా వైడ్ గా వ్యాపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మెక్సికో అంతా కూడా భయప్రాంతులకు గురైన కూడా సిచ్యువేషన్ అనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ పెట్రిషా. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.